పాతక కాలసర్పదోషము ఇది 10వ రకమైనటువంటి కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ తీవ్రమైన నష్టాలు. వీళ్ళు ఎంత కష్టపడి నమ్మిన బంటులా పనిచేసినా వీళ్ళకి వాల్యూ అనేటువంటిది రాదు. ఫస్ట్ అసలు జాబ్ అనేటువంటిది చాలా కష్టం అవుతుంది. 30 ఇయర్స్ దాటేంత వరకు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటిది వీళ్ళు చూడడం చాలా కష్టం అవుతుంది. 4వ స్థానంలో కేతు వల్ల తల్లి యొక్క సపోర్ట్ అనేటువంటిది అందకపోవడం, లేకపోతే ఇంట్లో నుంచి ద్వేషము అనేటువంటిది రావడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతో తగాదాలు రావడం కానీ, కట్టుకున్నటువంటి ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితులు రావడం కానీ, పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి 2 ఫ్యామిలీస్ ఉంటాయి. తన తల్లి, తన తండ్రి, తన యొక్క సిబ్లింగ్స్ అయితే తన భార్య లేదా తన భర్త, తన కుమారులు, కుమార్తెలు వీళ్ళు. సో ఇక్కడ సెకండ్ ఏదైతే నేను చెప్పానో తన భార్య, తన భర్త, ఈ ఫ్యామిలీ పరంగా చాలా రకాలుగా ఇబ్బందులు అనేటువంటివి, ప్రశాంతత లేకపోవడం అనేటువంటివి చూడడము. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఉన్నత విద్య, ఎంత కష్టపడి చదువుకుందామని చూసినా వీళ్ళకి సహాయం అందదు, సహకారం అందదు, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు, మధ్యలో ఆగిపోతుంటాయి, బ్రేక్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. ఇది పాతక అని పిలువబడేటువంటి కాలసర్పదోషము. అంటే వీళ్ళకి 35 ఇయర్స్ దాటేంత వరకు సరైనటువంటి జీతం ఉండదు, ప్రశాంతత ఉండదు, ఉద్యోగంలో గ్రోత్ అనేటువంటిది కనబడదు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా పాతక అని పిలువబడేటువంటి కాలసర్పదోషానివి. 10వ స్థానంలో రాహు ఉండి, 4వ స్థానంలో కేతు ఉండి, ఈ 2 గ్రహాల మధ్యలో మిగిలిన 7 ప్లానెట్స్ బంధింపబడి ఉంటే దీన్ని పాతక అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా పిలుస్తారు. మీ జీవితంలో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ బర్త్ చార్ట్ చూసి ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలో నేను చెప్తాను.